సో మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనం మంగళగిరి జనసేన ఆఫీస్ వద్ద అయితే ఉన్నాం. సో అంబటి రాయుడు ఇప్పుడే జనసేన ఆఫీస్ కి రావడం అనేది జరిగింది. అంబటి రాయుడు గతంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేసి ఒక 2-3 రోజుల తర్వాతనే మళ్ళీ బయటికి రావడం అనేది జరిగింది. తర్వాత అంటే స్పోర్ట్స్ పైన తన దృష్టి పెడతారేమో, కెరీర్ గురించి దృష్టి పెడతారేమో అని చెప్పేసి కూడా అనుకున్న తరుణంలో బట్ తను ఒక బెటర్ పార్టీ లైన్ చూస్ చేసుకుందామని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవుతున్నారా, లేకపోతే జనసేన లోపలికి అంటే జనసేన పార్టీలోకి వచ్చే ఉద్దేశంతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారా అనేది మాత్రం ప్రస్తుతం అయితే సస్పెన్స్ గా కొనసాగుతుంది. సో అంబటి రాయుడు జనసేన పార్టీ ఆఫీస్ కి రావడంతో రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అంబటి రాయుడు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు అంటే తెలుసుకుందామని చెప్పేసి కూడా చూస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తుగా జగన్మోహన్ రెడ్డి కనువ గప్పి మరి పార్టీలోకి ఆహ్వానించడం అనేది జరిగింది. అలాగే గతంలో ఎన్నో సార్లు కూడా అంటే వైఎస్ఆర్సీపీ పైన పాజిటివ్ న్యూస్ తోటే ఇక్కడ అంబటి రాయుడు ఉండడం అనేది కూడా జరిగింది. అట్లాంటిది దాదాపు ఒక 6 నెలల తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం, తర్వాత కేవలం ఒక 10-15 రోజులు మాత్రమే పార్టీలో ఉండడం, తర్వాత కొన్ని ఇష్యూల వల్ల కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మళ్ళీ పార్టీలో నుంచి బయటికి రావడం, ఇప్పుడు సడన్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలవడం అనే దానిపైన రాజకీయ వర్గాల్లో ఒక సరికొత్త చర్చకు దారితీసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అంబటి రాయుడు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, సో తను జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా ఏమైనా పోటీ చేయాలనుకుంటున్నాడా, లేకపోతే జస్ట్ అంటే క్యాజువల్ మీటింగ్స్ అని చెప్పేసి అంటాం కదా, ఆ విధంగా ఒక మాట అనేసి పక్కన నిల్చుంటారా అనేది మాత్రం చూడాల్సింది. సో వ్యక్తిగత అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఉంటాడా, పరోక్షంగా జనసేన అలాగే టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తారా అనేది కూడా చూడాల్సిన విషయం. సో మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ పార్టీతో అయితే తెగదెంపులు తెంచుకున్నాడని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి చాలా క్లారిటీగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. తర్వాత రాజీనామా చేసిన ఒక 5-6 రోజుల తర్వాతనే ఈ 5-6 రోజుల సమయంలోనే మళ్ళీ వారు జనసేన పార్టీకి రావడం, పవన్ కళ్యాణ్ గారితో కలవడం అనేది రాజకీయ వర్గాల్లో ఒక సరికొత్త చర్చ దారితీసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని వదిలి ఈరోజు అంటే జనసేన పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏంటి అనేది ప్రస్తుతం అయితే ఆయన ఎక్కడ కూడా లీక్ చేయలేడు. సో అంబటి రాయుడు జనసేనకు రావడం ద్వారా జనసేన పార్టీకి మరింత మైలేజ్ వస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అభిమానులు ఉన్నది కావచ్చు, పార్టీ కార్యకర్తలంతా యువతనే. అలాంటి యువతలో అంబటి రాయుడు లాంటి ఒక ఫేమస్ క్రికెటర్ పార్టీలోకి రావడం ద్వారా జనసేన పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. మరి ఆయన ప్రత్యక్ష రాజకీయాలు ఉంటాడా, పరోక్ష రాజకీయాలకు సపోర్ట్ చేస్తాడా అనేది తేలాల్సి ఉంది. సో మొత్తానికి అంబటి రాయుడు జనసేన పార్టీలోకి రావడాన్ని మీరే విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.